సో సెంట్రల్ ఎక్సైజ్ గురించి మాట్లాడుకున్నాం. బర్డెన్ అనేది ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది అల్టిమేట్‌గా కన్స్యూమర్ బర్డెన్ ఎలా బేర్ చేస్తాడు అన్న దానికి ఎగ్జాంపుల్‌గా మనం మాట్లాడుకున్నామమ్మా. ఆ తర్వాత మనం వాట్ గురించి మాట్లాడుకున్నాం. వాట్ అంటే వాల్యూ యాడెడ్ టాక్స్ అని చెప్పుకున్నాం. వాల్యూ యాడెడ్ టాక్స్‌కి మనం ఎగ్జాంపుల్ కూడా మనం మాట్లాడుకున్నాం. అండ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూ యాడెడ్ సిస్టమ్‌లో మనకి ఎక్కడ గవర్నమెంట్‌కి ఎలా టాక్సెస్ అనేవి కలెక్ట్ అవుతాయని చెప్పేసని కూడా మనం మాట్లాడుకున్నాం. వాట్ సిస్టమ్ అనేది ఏదైతే ఉందో అదే సిస్టమ్‌ని జీఎస్టీ ఇప్పటికి కూడా జీఎస్టీ అనేది కొత్త టాక్స్ సిస్టమ్ అనేది మనకి వాట్ సిస్టమ్‌నే వాడుతుందని చెప్పేసని అదే సేమ్ లైన్స్‌లో ఉంటుందని చెప్పేసని మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఈ వాట్ సిస్టమ్‌లో ఎంట్రీస్ లెవెల్‌లో మనకి ఎలా మనం ఎంట్రీ లెవెల్‌లో వరకు మనం ఎలా ఎంటర్ చేస్తాం అనేది కూడా మనం చెప్పుకున్నాం. సో, ది నెక్స్ట్ యాస్పెక్ట్ ఈస్ ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఇండైరెక్ట్ టాక్స్ రెజైమ్‌లో మనకి మ్యానుఫ్యాక్చరింగ్‌కి యాక్టివిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరిగితే సెంట్రల్ ఎక్సైజ్. అంటే తర్వాత ఇంపోర్ట్ ఆర్ ఎక్స్‌పోర్ట్ జరిగితే కస్టమ్స్. తర్వాత అదే గూడ్స్‌ని సేల్ చేస్తే అది వితిన్ ద స్టేట్‌లో సేల్ చేస్తే వాట్ పడేది. ఔట్‌సైడ్ ద స్టేట్‌లో సేల్ చేస్తే సీఎస్‌టీ అనేది లెవీ అయ్యేదన్నమాట. సో, ఇక్కడ మనకి అదే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే సర్వీస్ టాక్స్ అనేది లెవీ అయ్యేది. ఒకసారి మనం వాట్ గురించి మాట్లాడుకున్నామా, తర్వాత సీఎస్‌టీ గురించి కూడా ఒక పాయింట్ అనేది మనం మాట్లాడుకుందాం. ఇందాక మనం ప్రీవియస్‌గా చెప్పుకున్న ఎగ్జాంపుల్‌లో క్లియర్‌గా చెప్పాను. వితిన్ ద స్టేట్‌లో ట్రాన్సాక్షన్ జరిగితే, అంటే ఇక్కడ మొత్తం అందరు డీలర్స్ కూడా ఎక్కడున్నారమ్మా? వితిన్ ద స్టేట్‌లో జరిగితే మాత్రమే అప్పుడు మనకి వాట్ సిస్టమ్ అనేది వర్కౌట్ అవుతుంది అని చెప్పేసని మనం మాట్లాడుకున్నాం. అంటే ఇన్‌పుట్ టాక్స్ మెకానిజం అనేది వర్కౌట్ అవుతుందని అనేది ప్రీవియస్ రెజైమ్‌లో ఇదంతా మనం చెప్పుకునేది ప్రీవియస్ రెజైమ్‌లో మనకి టాక్స్ సిస్టమ్ అనేది ఎలా ఉండేది అని చెప్పేసని మనం చెప్పుకునే పాయింట్‌లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఇప్పుడు సీఎస్‌టీ సెంట్రల్ సేల్స్ టాక్స్ అంటే సెంట్రల్ సేల్స్ టాక్స్ అనేది ఎందుకు లెవీ చేయాల్సిన అవసరం వచ్చింది? ఇది ఎక్కడ లెవీ అవుతుందని చెప్పేసనంటే గనక సో ఔట్ ఆఫ్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పేసనంటే అమ్మ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ వితిన్ ద స్టేట్, వితిన్ ద స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఇంట్రా స్టేట్ అంటారు. ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్. ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి చెప్తారు. అదే ఔట్ ఆఫ్ స్టేట్ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్. సో, ఇక్కడ ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాట్ సిస్టమ్ అనేది ఎందుకు వర్కౌట్ అవ్వదు? అంటే వాల్యూ యాడెడ్ మీద మనం టాక్స్ ఎయ్యాలంటే గనక ఖచ్చితంగా వాల్యూ యాడెడ్ మీద మాత్రమే టాక్స్ లెవీ చేయాలంటే ఖచ్చితంగా ఏం రావాలంటే ఇన్‌పుట్ టాక్స్ మెకానిజం ఉండాలమ్మా. అంటే వాట్ సిస్టమ్ వర్కౌట్ అవ్వాలి అని చెప్పేసనంటే గనక అంటే ఇక్కడ మనకేం ఖచ్చితంగా ఉండాలి? ఇన్‌పుట్ టాక్స్ మెకానిజం. సో, ఇన్‌పుట్ టాక్స్ మెకానిజం అనేది జరగాలి. ఓకే. సో, వాట్ సిస్టము వర్కౌట్ అవ్వాలంటే ఇన్‌పుట్ టాక్స్ మెకానిజం ఏదైతే కంపల్సరీ అని అంటున్నామో ఎందుకంటే వాల్యూ యాడెడ్ మీద మాత్రమే టాక్స్ చేయాలమ్మా. వాల్యూ యాడెడ్ మీద మాత్రమే గవర్నమెంట్ టాక్స్ చేయాలి. అనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి? ఇన్‌పుట్ టాక్స్ అనేది అలౌ చేయాలి. కానీ ఇక్కడ వాట్ సిస్టమ్ ఇక్కడ ఔట్ ఆఫ్ స్టేట్ ట్రాన్సాక్షన్‌లో వర్కౌట్ అవ్వదంట. ఎలా వర్కౌట్ అవ్వదు అని చెప్పేసని ఒకసారి చూద్దాం. అయితే ఔట్ ఆఫ్ స్టేట్‌లో గనక ట్రాన్సాక్షన్ జరిగితే ఇఫ్ ఏ అనేవాడు ఎక్కడున్నాడంటమ్మా?
హైదరాబాద్, తెలంగాణ. ఏ స్టేట్ అమ్మా? తెలంగాణ. ఓకే. సో బి అనేవాడు ఎక్కడున్నాడంటమ్మా? కాకినాడ, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 డిఫరెంట్ స్టేట్స్ కాబట్టి ఏ అనే డీలరు అక్కడ హైదరాబాద్‌లో ఉన్నాడు. బి అనే డీలరు కాకినాడలో ఉన్నాడంట. ఇప్పుడు ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి గూడ్స్ సేల్ చేస్తే ఏం జరుగుతుంది? అంటే ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసనంటే గనక ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్‌కి గూడ్స్ మూవ్ ఆన్ అవుతున్నాయి. అంటే ఇక్కడ సేల్ చేసింది ఎవరమ్మా? సేల్ చేసిన డీలర్ ఎక్కడ స్టేట్ డీలర్? తెలంగాణ డీలర్. అంటే హైదరాబాద్‌లో డీలర్ కాబట్టి హైదరాబాద్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ ఉన్న పర్సన్ కాబట్టి తెలంగాణ డీలర్. అమ్మ మనకి ఒక విషయం తెలుసు. ఇక్కడ సేల్స్ టాక్స్ అనేది ఎవరు లెవీ చేస్తారు అని చెప్పేసనంటే గనక స్టేట్ లెవీ చేస్తుంది. అంటే ప్రీవియస్‌గా మనం ఇండైరెక్ట్ టాక్సెస్ చూసేటప్పుడు సేల్స్ టాక్స్ ఎవరి పవర్స్ కింద ఉండేవి అని చెప్పేసనంటే లిస్ట్ 2 ఐటెమ్ కింద మనకు ఉండేది అంటే స్టేట్ లిస్ట్‌లో ఉండేదమ్మా. సో ఆర్టికల్ 246 సెవెంత్ షెడ్యూల్‌లో మనకి లిస్ట్ 2 ఐటెమ్స్‌లో స్టేట్ లెవెల్ సబ్జెక్ట్ ఉంటది. ఆ స్టేట్ లెవెల్ సబ్జెక్ట్‌లో మనకి స్టేట్‌కి లెవీ చేసే పవర్స్ అనేవి మనకి ఉన్నాయి అని చెప్పేసని మనం మాట్లాడుకున్నాం. ఎవరికి? తెలంగాణ అంటే తెలంగాణ స్టేట్‌కి సేల్స్ అనేది సేల్స్ టాక్స్ అనేది లెవీ చేసే పవర్ ఉండాలి. కాకపోతే ఇది వితిన్ ద స్టేట్‌లో ఉంటే ఇక్కడ సేల్స్ టాక్స్ అంటే వాట్. సేల్స్ టాక్స్ ఆర్ వాట్ అనేది లెవీ చేయగలరు. కానీ అది ఔట్ ఆఫ్ స్టేట్ ఉండడం వల్ల, ఔట్ ఆఫ్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఇక్కడ స్టేట్‌కి పవర్స్ లేవంట. ఆ స్టేట్‌కి పవర్స్ లేకపోవడం వల్ల ఇక్కడ సెంట్రల్ వచ్చేసరికి ఏం చేసేదమ్మా? సీఎస్‌టీ లెవీ చేస్తదంట. ఇక్కడ సీఎస్‌టీ లెవీ చేసినా సరే నార్మల్‌గా సేల్ మీద ట్రాన్సాక్షన్ చేసే పవర్ ఎవరికుందంటే స్టేట్‌కుంది కాబట్టి సీఎస్‌టీ పేరుకి సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తదమ్మా. ఇట్ ఈస్ కలెక్టెడ్ బై ఏంటంటమ్మా? సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తదంట. బట్ ఇట్ ఈస్ రిసీవ్డ్ అండ్ రీటైన్డ్. అంటే కలెక్ట్ చేసే పవర్ ఎవరికుంటుందమ్మా? సెంట్రల్ గవర్నమెంట్‌కి ఉంటుంది. కానీ అది ఎవరు రిసీవ్ చేసుకొని ఎవరు రిటైన్ చేసుకుంటారంట? సెల్లింగ్ స్టేట్. ఎవరు రిసీవ్ చేసుకొని ఎవరు రిటైన్ చేసుకుంటారంటమ్మా? సెల్లింగ్ స్టేట్. అంటే ఎవరైతే ఇక్కడ మన ట్రాన్సాక్షన్‌లో ఏ అనేవాడు హైదరాబాద్ డీలర్ బి అనేవాడికి సేల్ చేస్తే గనక ట్రాన్సాక్షన్ గూడ్స్‌ని సేల్ చేస్తే గనక ఎవరు పేరు చెప్పి కలెక్ట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ పేరు చెప్పి కలెక్ట్ చేస్తారు. కానీ ఎవరు రిటైన్ చేసుకుంటారంటమ్మా? ఎవరు కలెక్ట్ చేసే అంటే రిసీవ్ ఎవరు చేసుకుంటారు? రిసీవ్ చేసుకునేది స్టేట్ గవర్నమెంట్. అంటే తెలంగాణ గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటదంట. అలాగే రిటైన్ చేసుకుంటదంట. విత్ రెస్పెక్ట్ టు సెల్లింగ్ స్టేట్ రిటైన్ చేసుకుంటుంది. ఇప్పుడు గూడ్స్ ఎక్కడికి మూవ్ ఆన్ అయిపోయినాయమ్మా? ఇక్కడ బికి అంటే కాకినాడ అంటే ఆంధ్రప్రదేశ్‌కి మూవ్ ఆన్ అయిపోయినాయి. సో ఇప్పుడు బి అనేవాడు సి అనేవాడికి సేల్ చేసాడంట. వితిన్ ద స్టేట్ పోనీ. లేకపోతే ఔట్ ఆఫ్ స్టేట్ అనుకుందాం. ఇక్కడ సి అనేవాడు ఎక్కడున్నాడు అంటే గనక తమిళనాడు, చెన్నై. ఓకే. ఇప్పుడు బి అనేవాడు సి అనేవాడికి ఇక్కడ గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాడు అనుకోమ్మా. ఇక్కడ మళ్ళీ ఏం జరుగుతుంది? ఔట్ ఆఫ్ స్టేట్. వేరే స్టేట్ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. వేరే స్టేట్ ట్రాన్సాక్షన్ గనక జరుగుతున్నట్లయితే ఇక్కడ బి అనేవాడు ఇక్కడ బి అనేవాడు సికి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని చెప్పేసనంటే ఇక్కడ సెల్లింగ్ స్టేట్ ఎవరమ్మా? సెల్లింగ్ స్టేట్ అంటే ఎవరు అమ్ముతున్నారు అంటే బి అనే డీలర్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ డీలర్ సేల్ చేస్తున్నాడమ్మా. సేల్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇక్కడ సి దగ్గర నుంచి ఏం కలెక్ట్ చేయాలంటే సీఎస్‌టీ కలెక్ట్ చేస్తారు. సీఎస్‌టీ అనే పేరు చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైతే లెవీ చేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేసేదమ్మా. పేరుకి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేయడం. కానీ అది రిసీవ్ చేసుకునేది ఎవరంట? రిసీవ్ అండ్ రిటైన్డ్ బై ద సెల్లింగ్ స్టేట్. సెల్లింగ్ స్టేట్. ఓకే. సార్ సెల్లింగ్ స్టేట్ ఏదైతే ఉందో సెల్లింగ్ స్టేట్ అంటే ఇక్కడ ఎవరమ్మా? ఆంధ్రప్రదేశ్. సార్ ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్‌లో గూడ్స్ ఏ దగ్గర నుంచి బికి మూవ్ ఆన్ అయినప్పుడు ఆల్రెడీ టాక్స్ కట్టాం. ఓకే. ఏంటది? సీఎస్‌టీ కట్టాం. మళ్ళీ బి నుంచి సికి మూవ్ ఆన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నామమ్మా? సీఎస్‌టీ కడుతున్నాం. సార్ ఇక్కడ మనం బి అనే డీలర్ అవుట్‌పుట్ సీఎస్‌టీ అంటే
సేల్స్ వ్యాట్ లో మనం అవుట్‌పుట్ వ్యాట్ ఎలా చూసామో అలాగే అవుట్‌పుట్ సీఎస్టీ అనేది ఉన్నప్పుడు ఆల్రెడీ బి అనేవాడు ఏకి ఏం పే చేసి ఉంటాడమ్మా? సీఎస్టీ అంటే ఇది ఇండైరెక్ట్ టాక్సే కదమ్మా సీఎస్టీ కూడా. అంటే ఏమవుతుంది అల్టిమేట్ గా బర్డెన్ అనేది షిఫ్ట్ అవుతూ వెళ్తుంది. ఏ అనేవాడు ఏం చేస్తాడు? బి అనేవాడి దగ్గర నుంచి ప్రైస్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ప్లస్ సీఎస్టీ 2 కలెక్ట్ చేస్తాడమ్మా. కలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాడు? తెలంగాణ గవర్నమెంట్ కి టాక్స్ అనేది కట్టేస్తాడు. అలాగే ఇప్పుడు బి అనేవాడు ఏం చేస్తాడమ్మా? సి అనేవాడి దగ్గర నుంచి ప్రైస్ ప్లస్ టాక్స్, ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ ప్లస్ టాక్స్. ఏ టాక్స్? సీఎస్టీ. ఈ 2 కలెక్ట్ చేస్తాడు. సో 2 కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టాక్స్ అనేది ఎవరికి కడతారంట? ఆంధ్రప్రదేశ్‌కి గవర్నమెంట్‌కి కడతాడమ్మా. ఇప్పుడు బి అనేవాడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి పే చేసేటప్పుడు ఆల్రెడీ ఏ అనేవాడికి పే చేయడం ద్వారా తెలంగాణ గవర్నమెంట్‌కి వెళ్ళిన అమౌంట్‌ని ఇన్‌పుట్ కింద క్లెయిమ్ చేసుకోగలడా? అని చెప్పేసనంటే ఇక్కడ అవుట్‌పుట్ సీఎస్టీ అనేది ఎవరు కలెక్ట్ చేసుకుంటున్నారమ్మా? ఆంధ్రప్రదేశ్. ఇందాక ప్రీవియస్ గా వాట్ సిస్టమ్ లో మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ రిసీవింగ్ స్టేట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక మొత్తం కూడా కలిపి విత్ ఇన్ ద స్టేట్ లో ట్రాన్సాక్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ కలెక్ట్ ఏ దగ్గర నుంచి బి కి గూడ్స్ వెళ్ళినా, బి దగ్గర నుంచి సి కి గూడ్స్ వెళ్ళినా, సి కి దగ్గర నుంచి డి కి గూడ్స్ వెళ్ళినా వీళ్ళందరూ కూడా ఒకే స్టేట్ లో ఉన్నారు కాబట్టి ఏ అనేవాడికి బి అనేవాడు పే చేసిన ట్యాక్స్ ఏ అనేవాడు ఎవరికి పే చేశారు? అదే స్టేట్ గవర్నమెంట్ కి. సపోజ్ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ లోనే జరిగింది అనుకుందామమ్మా. సో ఆంధ్రప్రదేశ్ లోనే జరిగితే గనక ఇక్కడ బి అనేవాడు పే చేసిన ట్యాక్స్ ఎవరికి వెళ్తుంది? అంటే బి అనేవాడు ఏకి పే చేస్తే ఏ ఎవరికి పే చేస్తున్నాడు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి పే చేస్తున్నాడు. అలాగే సి అనేవాడు బికి పే చేస్తే గనక బి అనేవాడు ఎవరికి పే చేస్తున్నాడమ్మా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి పే చేస్తున్నాడు. ఇక్కడ డి అనేవాడు ఇక్కడ సి కి పే చేస్తుంటే సి అనేవాడు ఎవరికి ట్యాక్స్ పే చేస్తున్నాడమ్మా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కే పే చేస్తున్నాడంట. సో ఇక్కడ రిసీవ్ చేసుకునే స్టేట్ ఇక్కడ ఇక్కడ ఏ దగ్గర నుంచి ట్యాక్స్ రిసీవ్ చేసుకున్నా, బి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నా, సి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నా, డి దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నా, ఆ రిసీవ్ చేసుకున్నది అంతా కూడా ఎవరంట? ఒకే స్టేట్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అమ్మా. సో అలాంటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇదే గూడ్స్ మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇక్కడ ఏ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేసింది? ఇక్కడ ఎగ్జాంపుల్ లో మనకి 10 రూపీస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు బి అనే వాడి దగ్గర నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత కలెక్ట్ చేసిందమ్మా? అంటే ఇక్కడ యాక్చువల్‌గా ఇక్కడ 20 రూపీస్ మనం కలెక్ట్ చేసాం. కానీ అందులో 10 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌కి ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇంకా బ్యాలెన్స్ 10 రూపీసే కలెక్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఇక్కడ సి దగ్గర నుంచి ఇక్కడ డికి వెళ్ళే ట్రాన్సాక్షన్‌లో ఇక్కడ ఎంత కలెక్ట్ చేసిందమ్మా? 10 రూపీస్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంది. ఎందుకంటే ఆల్రెడీ 20 వచ్చేసింది కాబట్టి ఆ 20ని ఇన్‌పుట్ టాక్స్ కింద మనకి అలౌ చేసిందమ్మా. సో కాబట్టి ఇక్కడ ఇన్‌పుట్ టాక్స్ అనేది ఎప్పుడుకు వర్కౌట్ అవుతుందంటే గనక టాక్స్ కలెక్టెడ్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మారేటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ లో మనకి తెలంగాణ గవర్నమెంట్ మనకి ఫస్ట్ ఏ నుంచి బి కి జరిగిన ట్రాన్సాక్షన్ లో తెలంగాణ గవర్నమెంట్ రిసీవ్ చేసుకుంటే బి నుంచి సి కి జరిగిన ట్రాన్సాక్షన్ లో ఎవరు రిసీవ్ చేసుకున్నారమ్మా? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అవుట్‌పుట్ టాక్స్ ఏదైతే కలెక్ట్ చేసుకుందో దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో ఏమైనా టాక్స్ కలెక్ట్ అయితే ఇన్‌పుట్ అలౌ చేసేది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఇన్‌పుట్ అలౌ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ఇదే ఫస్ట్ ట్రాన్సాక్షన్ దే ఆర్ రిసీవింగ్ ద సీఎస్టీ. సో కాబట్టి ఇక్కడ సెల్లింగ్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ సెల్లింగ్ స్టేట్ ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ని అలౌ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్ గా ట్రాన్సాక్షన్ లో ఏం చేయలేదు? గవర్నమెంట్ కి టాక్స్ రాలేదు కాబట్టి. సో ఇలా మనకి పోనీ సార్ ఇక్కడ బి నుంచి సి కి మారేటప్పుడు సి ఎక్కడి నుంచి ఇచ్చాడమ్మా? చెన్నై నుంచి ఉన్నాడు కదా సార్. అదే విత్ ఇన్ ద స్టేట్ లో ట్రాన్సాక్షన్ కింద చూద్దాం. ఇప్పుడు బి అనేవాడు, సి అనేవాడు ఇద్దరు కూడా ఏ స్టేట్ లో ఉన్నారమ్మా? ఇద్దరు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారంట. ఇద్దరు ఆంధ్రప్రదేశ్, ఏపీ. ఇద్దరు ఏపీలోనే ఉన్నారంట. సో అప్పుడు ఏమవుతుంది సార్? అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ లో ఇక్కడ బి అనేవాడు సి అనేవాడి దగ్గర నుంచి ఏం కలెక్ట్ చేస్తాడమ్మా? వాట్ కలెక్ట్ చేస్తాడు. ఇక్కడ బి అనేవాడు సి అనేవాడి దగ్గర నుంచి ఏం కలెక్ట్ చేస్తాడు? వాట్ విత్ ఇన్ ద స్టేట్ ట్రాన్సాక్షన్ కాబట్టి. సార్ ఇక్కడ వాట్ అనేది ఏదైతే ఉంటుందో ఈ వాట్ ని మనం పే చేసేటప్పుడు ఎవరికి పే చేస్తాం? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి పే చేస్తాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి పే చేసేటప్పుడు బి ఏకి ఆల్రెడీ టాక్స్ పే చేశాడు కదా! ఏం ఏం పే చేశాడమ్మా? సీఎస్టీ పే చేశాడు కదా సార్. ఆ సీఎస్టీని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చా? అని చెప్పేసనంటే ఈ సీఎస్టీ బి ఏకి ఏదైతే సీఎస్టీ పే చేశాడో అది ఏ గవర్నమెంట్‌కి వెళ్ళిందమ్మా? తెలంగాణ గవర్నమెంట్‌కి వెళ్ళింది.
కానీ ఎవరికి రాలేదు? ఏపీ గవర్నమెంట్ కి రాలేదు. కాబట్టి దిస్ కెనాట్ బి అడ్జస్టెడ్ యాస్ ఎ ఇన్పుట్. సో ఇక్కడ మనం ఒక 2 కంక్లూజన్స్ మనం మాట్లాడుకుందాం అమ్మా. సిఎస్టి ట్యాక్స్ పెయిడ్ సిఎస్టి పెయిడ్ while purchase cannot be adjusted or allowed as input while payment of output CST. ఎందుకు అని చెప్పేసానంటే సింపుల్ రీజన్ ఏంటమ్మా, మనకి సిఎస్టి అవుట్పుట్ ట్యాక్స్ పే చేసేది ఒక స్టేట్ కి, మనం ఇన్పుట్ అంటే ప్రీవియస్ గా ట్రాన్సాక్షన్ లో మనం పే చేసిన సిఎస్టి వేరే స్టేట్ కి. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇట్ కెనాట్ బి అడ్జస్టెడ్ యాజ్ ఎ ఇన్పుట్. అలాగే సిఎస్టి కెనాట్ బి సిఎస్టి paid in a transaction cannot be adjusted with అవుట్పుట్ వ్యాట్. అవుట్పుట్ వ్యాట్ తో కూడా మనకి అడ్జస్ట్ అవ్వదు. మనం ఏంటమ్మా విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసామంటే వ్యాట్ లెవీ చేయాలి. ఆ వ్యాట్ లెవీ చేసేటప్పుడు ఆ వ్యాట్ ట్యాక్స్ లోంచి వ్యాట్ ట్యాక్స్ పే చేయడానికి ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో మనం పే చేసిన ఇన్పుట్ ఏమైనా ఉందా సార్ అని చెప్పేసానంటే ప్రీవియస్ స్టేట్ లో ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో మనం పే చేసిన సిఎస్టి అనేది ఎవరికి వెళ్ళింది? వేరే స్టేట్ గవర్నమెంట్ కి వెళ్ళింది. కాబట్టి we cannot adjust with that ట్రాన్సాక్షన్. కాబట్టి ఇన్పుట్ అనేది రాదు అని చెప్పేసని చెప్తున్నారు. సో ఈ 2 స్టేట్మెంట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రీవియస్ రెజ్యూమ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వచ్చేదన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే గనక మనకి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్పుట్ అనేది ఉంటుందా అని చెప్పేసానంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఎక్కడ మాత్రమే ఉన్నదమ్మా? ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉండాలి అంటే అక్కడ ఏం జరగాలి? ఒకటి విత్ ఇన్ ద స్టేట్ ట్రాన్సాక్షన్ జరగాలి. ఏం జరగాలంట? విత్ ఇన్ ద స్టేట్ ట్రాన్సాక్షన్ అనేది జరగాలి. ఓకే, సో అక్కడ వ్యాట్ లెవీ అయి ఉండాలి. ఏమండాలి? వ్యాట్ లెవీ అయి ఉంటే విత్ ఇన్ ద స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడు ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది పాసిబుల్ అయ్యేదమ్మా. సో ఇక్కడ అది పాసిబిలిటీ అనేది ఇక్కడ ఫ్రీ ఫ్లో ఆఫ్ క్రెడిట్ అనేది వేర్ అవుట్ ఆఫ్ స్టేట్ ట్రాన్సాక్షన్ కనుక జరిగినట్లయితే అక్కడ మనకి అక్కడ ఫ్రీ ఫ్లో ఆఫ్ క్రెడిట్ అనేది ఉండేది కాదు. ఎందుకు అని చెప్పేసానంటే ఇక్కడ వ్యాట్ అనేది స్టేట్ సబ్జెక్ట్ అయితే సిఎస్టి అనేది సెంట్రల్ సబ్జెక్ట్ అమ్మా. అలాగా మనకి డిఫరెంట్ రిజైమ్స్ లో ట్యాక్సెస్ అనేవి ఇక్కడ ఒక్కొక్క పవర్ అంటే లిస్ట్ 1 ఐటమ్స్ లో కొన్ని, లిస్ట్ 2 ఐటమ్స్ లో కొన్ని ఉండడం వల్ల మనం ఏం చేయలేకపోయామంట, ఇక్కడ ట్యాక్సెస్ అనేవి లెవీ చేయలేని పరిస్థితిలోకి వచ్చామంట. సో ఇక్కడ మనకి ఏం చేశారంటేనమ్మా, సో ఇన్ని కాంప్లికేషన్స్, ఇన్ని బర్డెన్స్, ఇన్ని హర్డిల్స్ ఒక బిజినెస్ పీపుల్ కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడంలో మనకి ఉన్నాయి అని చెప్పేసి ఉద్దేశంలో ఇక్కడ ఏం చేశారు అని చెప్పేసానంటే దే హావ్ ఇంట్రడ్యూస్డ్ జిఎస్టి. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఒకటి లెవీ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారంటమ్మా. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఎలా లెవీ చేస్తాము అని చెప్పేసానంటే కనుక ఇట్ విల్ బి లెవీడ్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్సాక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఆఫ్ సర్వీసెస్. వెనెవర్ యూ ట్రాన్సాక్ట్ విత్ ఎ గూడ్స్, అంటే గూడ్స్ అంటే ఇక్కడ ఏం గూడ్స్ సార్ అంటే మూవబుల్ గూడ్స్ అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవబుల్ గూడ్స్. సార్ ఇమ్మూవబుల్ గూడ్స్ కవర్ అవ్వవా? కవర్ అవ్వవు. వాట్ ఆర్ ద ఇమ్మూవబుల్ గూడ్స్? ఇవన్నీ మనం నెక్స్ట్ దీంట్లో చూద్దామమ్మా. సో ఫస్ట్ వెనెవర్ యూ ట్రాన్సాక్ట్ విత్ ఏ మూవబుల్ గూడ్స్ అండ్ ఇక్కడ వెనెవర్ యూ డూ ఎ సర్వీసెస్ అండ్ వెనెవర్ యూ ప్రొవైడ్ ఎ సర్వీస్, ఇక్కడ మనకి ఏం లెవీ అవుతుందంటమ్మా, జిఎస్టి అనేది లెవీ చేసేలాగా మనకి చెప్తున్నారంట. సార్ ఏదైతే ప్రీవియస్ గా మనం ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ట్యాక్స్ రిజైమ్ లో టూ మచ్ కాంప్లికేటెడ్ గా ఎక్కువ అంటే ఎక్కువ ట్యాక్సెస్ గురించి, అంటే లైక్ గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే సెంట్రల్ ఎక్సైజ్, గూడ్స్ ని మనం ఏం చేస్తున్నాము సేల్ చేస్తే కనుక వ్యాట్,
అదే గూడ్స్ ని విత్ ఇన్ ద స్టేట్ సేల్ చేస్తే వ్యాట్, విత్ అవుట్ ఆఫ్ స్టేట్ సేల్ చేస్తే సిఎస్టి, అదే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తే సర్వీస్ ట్యాక్స్. ఇలా వేరియస్ ట్యాక్సెస్ ని మనం ఏవైతే చూస్తున్నామో వాటన్నిటిని కూడా మనకి ఏం చేస్తున్నారంటమ్మా, ఆ అన్ని ట్యాక్సెస్ ని మనం తీసేసి సింపుల్ గా ఒక గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనే ఒక సిలబస్ ని ఇక్కడ మనకి అంటే ఒక కాన్సెప్ట్ ని ఇక్కడ తీసుకొచ్చారంటమ్మా. సో ఇక్కడ ఏంటంటే గనక నువ్వు గూడ్స్ తో ట్రాన్సాక్షన్ చేసినా, సర్వీసెస్ ట్రాన్సాక్షన్ చేసినా, అక్కడ అది గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసినా, లేకపోతే గూడ్స్ ని సేల్ చేసినా టాక్సబుల్ ఈవెంట్ ఇన్ కేస్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ అని చెప్పేసి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రొవిజన్ ఆఫ్ అంటే మ్యానుఫ్యాక్చర్ అమ్మా. అంటే టాక్సబుల్ ఈవెంట్ ఏం చేస్తే ట్యాక్స్ లెవీ అవుతుంది అని చెప్పేసి అంటే టాక్సబుల్ ఈవెంట్ ఏంటంటే సెంట్రల్ ఎక్సైజ్ లో మ్యానుఫ్యాక్చర్, అదే వ్యాట్ లో అయితే కనుక సేల్, అదే సర్వీస్ ట్యాక్స్ లో అయితే కనుక ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్. ఇలా మనకి టాక్సబుల్ ఈవెంట్స్ అనేవి సెపరేట్ గా డిఫరెంట్ గా ఉండేవమ్మా. వాటన్నిటిని కూడా మనకి విత్డ్రా చేసుకుంటూ ఏం చేశారంట, దే హావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ జిఎస్టి. సో జిఎస్టిని మనకి ఇక్కడ ఏం చేస్తారు అని చెప్పేసానంటేనమ్మా నెక్స్ట్ మనం నేర్చుకుంటాము. ఇక్కడ టాక్సబుల్ ఈవెంట్ మనం చూడాలి కదమ్మా, టాక్సబుల్ ఈవెంట్ ఏంటి అని చెప్పేసి మా సెంట్రల్ ఎక్సైజ్ లో టాక్సబుల్ ఈవెంట్ మ్యానుఫ్యాక్చర్ అన్నారు, వ్యాట్ లో మ్యానుఫ్యాక్చర్ టాక్సబుల్ ఈవెంట్ సేల్ అన్నారు, సర్వీసెస్ లో సర్వీస్ ట్యాక్స్ లో ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ అన్నారు. అలాగే జిఎస్టి లో టాక్సబుల్ ఈవెంట్ ఏంటి సార్ అని చెప్పేసానంటే సింపుల్ గా సప్లై అని అన్నారు. ఏమన్నారమ్మా, సప్లై. సో టాక్సబుల్ ఈవెంట్ ఏంటి, సప్లై. సప్లై అంటే ఏంటి సార్ అంటే నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తావా, ట్రాన్స్ఫర్ అంటే గూడ్స్ ని నువ్వు సప్లై చేస్తావా, ఎలా చేసినంటే సప్లై ఈజ్ డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ ఇట్ హ్యాస్ ఒక చాప్టరే ఉంది మనకి దాని గురించి మాట్లాడుకోవడానికి. అసలు వాట్ ఎవర్ ద సప్లై లో ఏమి ఇంక్లూడ్ అవుతాయి, ఎలా వస్తాయి ఏంటి అనేది అన్ని కూడా మనం చాప్టర్ లో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ టాక్సబుల్ ఈవెంట్ ఏంటమ్మా, సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సర్వీసెస్ గానీ గూడ్స్ గానీ మనం కనుక ట్రాన్స్ఫర్ చేసినట్లు అదే సప్లై చేసినట్లయితే యు ఆర్ లైబుల్ ఫర్ ది జిఎస్టి అని చెప్పేసి సింపుల్ గా ఒక ట్యాక్స్ రిజైమ్ అనేది తీసుకురావడం జరిగింది. సార్ ఇక్కడ తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటమ్మా, ప్రీవియస్ గా లెవీ చేసే ట్యాక్సెస్ సిస్టమ్ ని మనం ఇందులోకి మార్చాలంటే వాటిని రిఫీల్ చేయాలంటే లేకపోతే విత్డ్రా చేయాలి. సో అవి చేంజ్ చేయాలి. పోనీ చేంజ్ చేయాలంటే కనుక ఇక్కడ మనకు ఉన్న పాయింట్ ఏంటంటేనమ్మా, కాన్స్టిట్యూషన్ లో మనకి పవర్స్ ఇచ్చింది సేల్స్ అంటే సేల్ చేస్తే కనుక ట్యాక్స్ లెవీ చేసే పవర్ విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే కనుక ట్యాక్స్ లెవీ చేసే పవర్ స్టేట్ కి ఇచ్చారు. అదే విత్ అవుట్ ఆఫ్ స్టేట్ లో కనుక మనం సేల్ చేస్తే కనుక అది సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఇచ్చిన అది ఎవరు కలెక్ట్ చేసుకుంటున్నారు, అల్టిమేట్ గా రిసీవ్ చేసుకుని రీటైన్ చేసుకునేది ఎవరు, ద సెల్లింగ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో ఆ సెల్లింగ్ స్టేట్ రీటైన్ చేసుకుంటుంది సిఎస్టి. సో తర్వాత అదే మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక అక్కడ సెంట్రల్ ఎక్సైజ్ ఎవరు లెవీ చేస్తున్నారమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ లెవీ చేస్తుందమ్మా. సో ఇలాగా డిఫరెంట్ సిస్టమ్స్ లో మనకి ఏం చేస్తున్నారు, లిస్ట్ 1 ఐటమ్స్, లిస్ట్ 2 ఐటమ్స్, లిస్ట్ 3 ఐటమ్స్ అనే ఉన్నప్పుడు అంటే ఒక్కొక్క అంటే గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే సెంట్రల్ లెవీ చేస్తుంది, గూడ్స్ ని సేల్ చేస్తే స్టేట్ లెవీ చేస్తుంది విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే. ఇలా మనకి డిఫరెంట్ పవర్స్ అనేవి ఎక్కడ ఉన్నాయమ్మా, డిఫరెంట్ గవర్నమెంట్స్ దగ్గర ఉన్నాయంట. మరి ఆ గవర్నమెంట్ దగ్గర ఉన్న పవర్స్ ని మనం ఏం చేయాలి, చేంజెస్ చేయాలి. అంటే ఇక్కడ మనకి వాట్ ఎవర్ యు డూ, ఇఫ్ యు డూ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అంటే మ్యానుఫ్యాక్చర్ చేసిన, లేకపోతే ట్రేడ్ అంటే సేల్ చేసిన, ఏం చేసినా సరే ఇక్కడ మనం అదే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసిన ఇక్కడ ఏం చేసినా సరే ఇక్కడ ఒకే ట్యాక్స్ లెవీ అవ్వాలని చెప్పేసి 1 ఇండియా 1 ట్యాక్స్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేసే అనే పాయింట్ తో 1 ఇండియా 1 ట్యాక్స్ అనే పాయింట్ తో మనకి ఏం చేశారమ్మా, ఇక్కడ ఒకే ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేశారు, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసినా ఇందులోకే రావాలి, సేల్ చేసినా ఇందులోకే రావాలి, సర్వీసెస్ ప్రొవైడ్ చేసినా ఇందులోకే రావాలి అని చెప్పేసి అన్నప్పుడు ఒక్కొక్క గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని, స్టేట్ గవర్నమెంట్ కొన్ని ఇక్కడ పవర్స్ అనేవి ఉన్నప్పుడు మొత్తం అన్నిటిని కలిపి ఇక్కడ మనకి కాన్స్టిట్యూషనల్ గా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఒక్కొక్క పవర్ లో ఉన్నప్పుడు ఆ పవర్స్ అన్నిటిని తీసేసి మళ్ళీ కొత్తగా పవర్స్ అనేవి ఇవ్వాలంట. మనకి ఏదైనా సరే ఆర్టికల్ 265 ఏం చెప్పింది మనకి అని చెప్పేసానంటే వితౌట్ పవర్ అంటే మనకి పవర్ లేకుండా మనం ట్యాక్సెస్ అనేవి లెవీ చేయగలమా అంటే యూ కెనాట్ లెవీ ట్యాక్సెస్ వితౌట్ ఎనీ పవర్.
అంటే ఇక్కడ మనం టాక్సెస్ పవర్ లేకుండా లెవీ చేయలేము అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఇక్కడ ఒక విషయం నేర్చుకోండి, జిఎస్టి అనేది ఇక్కడ ఎప్పుడు కూడా డ్యూయల్ సిస్టమ్ అమ్మ. సార్ ఈ డ్యూయల్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పేసానంటే, బోత్ సెంట్రల్ హ్యాస్ ఎ పవర్, ఎవరికంటమ్మా, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎ పవర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హ్యావ్ ఎ పవర్ టు లెవీ ట్యాక్సెస్. ఓకే, సో ఇక్కడ డ్యూయల్ ట్యాక్స్ సిస్టమ్ అంటారమ్మా. డ్యూయల్ ట్యాక్స్ సిస్టమ్. ఈ డ్యూయల్ ట్యాక్స్ సిస్టమ్ అంటే ఏంటి, బోత్ సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఉండాలంట, స్టేట్ గవర్నమెంట్ కి పవర్ ఉండాలంట. సార్ అదే ఇక్కడ గూడ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే పవర్ ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఎవరికి ఉందమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ కి. ఓకే, అది సెంట్రల్ గవర్నమెంట్ వదులుకుని ఎవరికి కూడా పవర్ కల్పించాలి, స్టేట్ గవర్నమెంట్ కూడా పవర్ కల్పించాలి. అలాగే స్టేట్స్ ఏం చేయాలమ్మా, వాళ్ళు విత్ ఇన్ ద స్టేట్ లో ట్రాన్సాక్షన్ చేస్తే కనుక, సేల్ ట్రాన్సాక్షన్ చేస్తే ట్యాక్స్ లెవీ చేసే పవర్ ఎవరికి ఉంటుంది, స్టేట్ కు ఉంటుంది. అవి కూడా ఏం చేయాలి, స్టేట్ తన పవర్ ని వదులుకుని మళ్ళీ ఆ పవర్ ని ఇద్దరు పంచుకోవాలి, ఇద్దరు షేర్ చేసుకోవాలి. ఎవరు, సెంట్రల్ స్టేట్ ఇద్దరు కూడా షేర్ చేసుకోవాలంట. సో డ్యూయల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది మనం ఇంకా డీటెయిల్ గా తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ఇప్పటి వరకు జస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కు ఉన్న పవర్స్ నేమో సెంట్రల్ గవర్నమెంట్ వదులుకుని ఎవరితో షేర్ చేసుకోవాలి, వాళ్ళ పవర్స్ ని స్టేట్ గవర్నమెంట్ తో షేర్ చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ కు ఉన్న పవర్స్ ని ఎవరితో షేర్ చేసుకోవాలి, స్టేట్ గవర్నమెంట్ తన పవర్స్ ని వదులుకుని సెంట్రల్ గవర్నమెంట్ తో మనకి షేర్ చేసుకోవాలమ్మా. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆర్టికల్ 245 గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఆర్టికల్ 245 లో ఎవరికి పవర్స్ ఇచ్చారు అని చెప్పేసానంటే, సెంట్రల్ యాక్ట్ అనేది అప్లికబుల్ అయ్యేది వాటి కోసం మనకి సెంట్రల్ పార్లమెంట్ లో మనకి ఆ లెజిస్లేషన్ అనేది పాస్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే స్టేట్ లెవెల్ సబ్జెక్ట్ అయితే కనుక, స్టేట్ లెవెల్ కి పవర్స్ ఉంటే కనుక అక్కడ స్టేట్ అసెంబ్లీలో మనకి ఆ బిల్లు పాస్ అవ్వాలి. అప్పుడు పాస్ అయితే అప్పుడు దట్ విల్ బి గవర్నర్డ్ బై అన్ యాక్ట్ అంటాము. అండ్ అదే ఏ పార్ట్ ఆఫ్ ది స్టేట్ కానీ, కంప్లీట్ స్టేట్ కానీ అది అప్లికబుల్ అయ్యేలా మనం చేసుకోవచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ట్యాక్స్ అనేది ఆర్టికల్ 246 ప్రకారం మనం లెవీ చేయగలమా సార్ అని చెప్పేసానంటే, లిస్ట్ 1 లిస్ట్ 2 ఐటమ్స్ అలాగే లిస్ట్ 3 కాంకరెంట్ బోత్ ద పవర్స్, అంటే రెండింటికి ట్యాక్స్ లెవీ చేసే పవర్ అనేది ఉండేలాగా మనకి ఒక లిస్ట్ ఉందమ్మా. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, దే హావ్ చేంజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో మనకి ఏం చేశారంటమ్మా, ఆర్టికల్ 246A, ఆర్టికల్ 246A అనే ఒక కొత్త ఆర్టికల్ ని తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారంటమ్మా. ఓకే, సో ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేశారంట. సో there is a significant provisions of constitution. So significant provisions of constitution, that is 101st amendment act 2016 అనేది పాస్ చేశారంటమ్మా. ఈ పాస్ చేసిన యాక్ట్ యొక్క ఆర్టికల్ 246A అనేది ఏంటి, ఆ 246 లో మనకి ఏమేమి పవర్స్ చెప్పారు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. రైట్, థ్యాంక్ యూ.